ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నియోజకవర్గంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ముఖ్యంగా భారీ పెట్టుబడులతో కూడిన పరిశ్రమలకు శంకుస్థాపనలు జరగబోతున్నాయి. వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఈ పర్యటనపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి కాసేపట్లోనే ద్రవిడ యూనివర్సిటీ ప్రాంగణంలో హెలిప్యాడ్కు ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకుంటారు. 3,847 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయబోతున్నారు. 12 పరిశ్రమలకు గాను ఆయన శంకుస్థాపనలు చేస్తారు. ఈ పరిశ్రమల ద్వారా దాదాపు 23,000 మందికి కొత్త ఉద్యోగాలు వస్తాయని ఒక అంచనా. 6 కొత్త పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన MOUలను ముఖ్యమంత్రి సమక్షంలోనే జరగబోతున్నాయి. సాయంత్రం 4 గంటలకు పొగురుపల్లిలో ABIS ప్రోటీన్స్ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ను చంద్రబాబు ప్రారంభిస్తారు. అక్కడ 200 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందచేయనున్నారు. ఆ తర్వాత APIC MSME పార్కును కూడా ప్రారంభిస్తారు. అంతేకాదు విద్యుత్ సబ్స్టేషన్స్, గ్రానైట్ క్లస్టర్లు, ఇస్కాన్ ఆలయానికి భూమి పూజ చేసిన అనంతరం 5,179 PMAY ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్టులు కూడా ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి స్వర్ణ కుప్పం ఇన్నోవేషన్ పవిలియన్ సందర్శించిన అనంతరం సాయంత్రం 4:30 బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాత్రి 6:05 పరిశ్రమల ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు.